భారతదేశ వ్యాప్తంగా మావోయిజాన్ని ఏరివెత్తే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ నడుస్తూ ఉంది. నిజంగా ఈ ఆపరేషన్ కగార్ వెనకాల అసలు ఉద్దేశం ఏంటిది? ప్రముఖులు ఏమంటా ఉన్నారు? సో దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. మనతోనే ప్రముఖ ఒక సీనియర్ అడ్వకేట్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే ప్రముఖ సామాజిక వేత్తగా ఉన్నటువంటి కొల్లి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, బాగున్నాను సార్. పాయింట్కి వస్తున్నాం. ఆపరేషన్ కగార్, మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ప్రధానంగా ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడాలంటే దీనికి కొంత లోతులోకి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్ కగార్ అనేది అనుకోకుండా ఒక రోజులోనో లేకపోతే వారం 10 రోజుల్లోనో స్టార్ట్ చేసిన విషయం కాదు ఇది. గత 15-18 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఒక రకమైనటువంటి భయోత్పాతాన్ని సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడున్నది. ఏ ప్రభుత్వం? తెలంగాణ స్టేట్ ఇప్పుడున్న ఆల్ ఇండియా నేషనల్ గవర్నమెంట్ కూడా, అంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దీని నెక్స్ట్ వస్తుంది. దానికి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గత 15-17 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో ఒక రకమైనటువంటి భయోత్పాతాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు పరిపాలించే సందర్భంలో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లొసుగులు కానివ్వండి, ప్రభుత్వ పరిపాలనలో వచ్చేటువంటి నష్టాలు, ప్రజల కష్టాలు, వీటన్నిటిని కూడా సామాజిక దృక్పథంతోనూ అదేవిధంగా ఆర్థిక విశ్లేషణతోనూ వ్యవహరించేటువంటి కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రకరకాల పార్టీలు ఉన్నాయి. అది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకా ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో. ఇది ఒక రోజుతో వచ్చినటువంటి భావన కాదు, భావజాలం కూడా కాదు. ఇది మనం అందరం చూస్తున్నాం. గత 120 సంవత్సరాల క్రితం నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని చోట్ల, అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే కమ్యూనిస్ట్ పార్టీలు. దాంట్లో ఉన్నటువంటి సైద్ధాంతిక తేడాలతో కొంతమంది పార్లమెంటరీ పద్ధతిలో విప్లవం రావచ్చు అనే పద్ధతి, కొంతమందికి ఏమో ఆయుధాలు పట్టుకుంటేనే విప్లవం వస్తుంది అనేటువంటి పద్ధతి. దాంట్లో భాగంగానే నక్సలిజం అనేది మనకి త్వరగా కమ్యూనిస్టు భావన రావాలి, లేకపోతే పరిపాలనలో కూడా కమ్యూనిస్టు భావన రావాలనే పద్ధతిలో కొంచెం ఉద్రేక వాతావరణంలో ఆయుధాలు పడితేనే మనం ఆయుధాల ద్వారానే విప్లవాన్ని సాధిస్తామనేది నక్సలిజం ఏర్పాటుకి అప్పట్లో జరిగినటువంటి పరిస్థితి. అది రాను రాను మీరు గమనిస్తే తెలంగాణలో, ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా వరంగల్లో ఉన్నటువంటి కేఈసి, మన కాకతీయ కేయు, అదేవిధంగా ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, వీటిల్లో ఉన్నటువంటి ప్రముఖులు, చదువుకుని బాగా హై ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే డాక్టర్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున మేధావులుగా కొనియాడేవాళ్ళు, లేకపోతే పాలిటిక్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నక్సలిజానికి ఆకర్షితులైనటువంటి పరిస్థితి. ఎందుకు? ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి దృక్పథంతో చదువులు మానేశారు, కుటుంబాలను వదిలేసుకుని వాళ్ళందరూ బయటకు వెళ్ళి రక్షణ కోసం అడవుల్లోకి వెళ్ళారని మనందరం అనుకుంటున్నాం. కానీ ఇవాళ కనుక మీరు చూస్తే కగార్ అనే పేరు మీద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ముక్త్ నక్సలిజం, ముక్త్ నక్సలిస్ట్ భారత్ ముక్త్ నక్సలిస్ట్ భారత్ అంటే నక్సలిజాన్ని తుడిచిపెట్టాల్సినటువంటి భారతదేశం అన్న పద్ధతిలో ఒక కొత్త స్లోగన్తో ముందుకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? మీరు ఇవాళ పరిస్థితులు చూస్తుంటే భారతదేశంలో మొత్తం కార్పొరేటీకరణకు వెళ్ళిపోయింది. సామాన్య ప్రజలు ఎవ్వరూ కూడా భారతదేశంలో రక్షణతో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కేవలం కార్పొరేట్లకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏవైనా భారతదేశంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అయితే ఉన్నాయో, అది ఆయిల్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవాళకి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ప్రధానంగా మీరు గమనిస్తే ఎక్కడైతే గిరిజనులు ఉంటారో, ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో, భారతదేశ వ్యాప్తి మొత్తంగా కూడా ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో ఆ అడవుల్లో నిక్షిప్తమైనటువంటి మైన్స్, మినరల్స్ అయితే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఇవాళ కార్పొరేట్ శక్తుల దృష్టి పడింది దాన్ని. రైట్. ఇప్పుడు ఓకే సార్, ఇదంతా కాదు సార్. ఇప్పుడు మావోయిజాన్ని కంప్లీట్గా తుడిచిపెట్టాలి, దానికోసమే చెప్తాను. దానికి కారణం ఇది. ఆ రకమైనటువంటి కార్పొరేట్ శక్తుల దృష్టి వీటన్నిటి మీద పడిన తర్వాత ఇవాళ కూడా గమనిస్తున్నాం మనం, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పబ్లిక్ సెక్టార్స్ అన్నిటిని కూడా కార్పొరేటీకరణకు వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం చేతుల నుంచి కార్పొరేట్లకు వెళ్ళిపోతుంది. ఆ కార్పొరేటీకరణలో శక్తుల చేతుల్లో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ప్రత్యేకించి అదానీ, అంబానీ, లేకపోతే మీరు చాలా పేర్లు ఉన్నాయి దగ్గర, ఒక భారతదేశంలో 18 కుటుంబాలు మాత్రమే భారత వ్యవస్థలో 80% ఆదాయాన్ని పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఆ కుటుంబాలు లేకపోతే ఆ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఈ రకమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా క్యాప్చర్ చేసి వాళ్ళకి అంటగట్టడం కోసం ఒక ప్రయత్నంలో భాగం ఇది.
భారతదేశంలో ఉంటే నక్సలిజం అనేది ఎక్కడుంది అంటే అడవుల్లో ఉంది. అవును. గిరిజనులను సపోర్ట్ చేస్తూ గిరిజనులను కాపాడుకుంటూ వాళ్ళ సహాయంతో నక్సలిజం అనేది ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అది కేవలం ఒక కమ్యూనిస్టు పద్ధతే కాదు, న్యాచురల్ రిసోర్సెస్ కూడా కాపాడుతున్నటువంటి వాళ్ళు నక్సలిజం. కాబట్టి వాళ్ళని ఈ పద్ధతిలో ముక్త్ నక్సలిస్ట్ భారత్ అనే పేరు మీద వాళ్ళని ఎలిమినేట్ చేయాలనేటువంటి భావనని ప్రజల్లోకి తీసుకొచ్చి, వాళ్ళు తప్పులు చేశారు, నక్సలైట్లు కూడా తప్పులు చేశారు, నేనేమి వాళ్ళని సమర్థించడం కాదు, చాలామందిని చంపేశారు. గిరిజనులు కొంతమంది ఇన్ఫార్మర్స్ పేరు మీద కానివ్వండి, కొంతమంది సైనికుల్ని కానివ్వండి, పోలీసులు కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు 1% తప్పు చేస్తే ఇవాళ భారత ప్రభుత్వం కానివ్వండి, ప్రత్యేకించి తెలంగాణలో లేకపోతే బార్డర్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇప్పుడు జరుగుతున్న కగారులో కానివ్వండి, 100 మందిని కాల్చి చంపేస్తున్నారు, పిట్టల్ని కాల్చినట్టు చంపేస్తున్నారు. ఏంటి కారణం? ఒక నేరం ఒక నేరాన్ని వాళ్ళ మీద చూపించడం లేదు, ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయడం లేదు, ఒక కోర్టులో చూపించడం లేదు, ఆయన కాడికి కాల్ చేస్తున్నారు. ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు సపోర్ట్ చేయడం కోసం భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది నక్సలిస్టులని నిర్మూలన పేరు మీద ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించి, నక్సలైట్స్ ఉంటే మన సమాజం బాగుపడదనే పేరు మీద వాళ్ళని నిర్మూలిస్తున్నారు. ఓకే, నిర్మూలిస్తున్నారని మీరు అంటున్నారు కదా. 2026 జూన్ జూలై కల్లా కంప్లీట్గా ఒక్క మావోయిజం, అంటే మావోయిజం అనే పేరే లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఇది నిజంగా నమ్మశక్యం అవ్వచ్చా? ఎందుకంటే మావోయిజం అనేది ఎక్కడో దిక్కున మూలాలు ఉంటాయి అనే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరు గమనిస్తే ఏ వ్యవస్థలో అయినా సరే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు సహజంగా ఉంటాయి. పాలకులు, పాలించబడేవారు, పాలితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో సహజంగా ఇటువంటివి నడుస్తుంటాయి. కానీ దాన్ని ఏమంటారు, నిర్మూలన కార్యక్రమాన్ని తీసుకుని ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు గమనిస్తే గతంలో 1 సంవత్సరం క్రితం లేకపోతే 3-4 సంవత్సరాల క్రితం నుంచి ముక్త్ భారత్ కాంగ్రెస్ని కూడా తుడిచిపెడతాం భారత్ నుంచి అనేటువంటి స్లోగన్ ఇచ్చారు. ఇప్పుడు నక్సలైట్స్ని తుడిచిపెడతాం అంటున్నారు. రేపు టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, తెలుగుదేశం అంటారు. ఎవరికైనా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సేల్ అవుతున్న ప్రతి వాళ్ళకి కొద్ది కాలం తర్వాత ఈ రిజల్ట్ డెఫినెట్గా ఉంటుంది. బీజేపీ ప్రభుత్వంతో అంటకాగే వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి థ్రెట్ ఉంటుంది. మీరు గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టు అడవులకు సంబంధించి దాంట్లో న్యాచురల్ రిసోర్సెస్ అవుతున్నాయో, మైన్స్, మినరల్స్ అవుతున్నాయో, మొన్న ఈ కగార్ కార్యక్రమంలో ఆయన కేశవరావు గారిని అయితే హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళి, పేరు ఎన్కౌంటర్ అనుకోవచ్చు కానీ యాక్చువల్గా ఏంటంటే ఆయనకు చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. అతన్ని ఉద్దేశపూర్వకంగా ఎత్తుకు వెళ్ళి ఆయన్ని ఎన్కౌంటర్ పేరు మీద ఆయన చంపేసిన మీరు గమనిస్తే సోషల్ మీడియాలో కూడా వచ్చింది. 1-2 రోజుల లోపే, ఆయన చంపిన 2 రోజుల లోపే 1,00,000 ఎకరాలని 1,00,000 చెట్లని నరికివేయడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే అడవులను నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1,00,000 చెట్లను నిర్మూలించడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎవరికి? కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉన్నదో అక్కడ మెయిన్స్, మినరల్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి వాటిని చెట్లను నరికివేయడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే దాని అర్థం ఎవరి సపోర్ట్ కోసం వీళ్ళందరినీ చంపింది? వాళ్ళ కార్పొరేట్ శక్తులకి, వాళ్ళ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడబెట్టడానికి, మైన్స్, మినరల్స్ మీద కూడా కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాలకు తీసుకెళ్ళడం కోసం మాత్రమే ఈ కగార్ అనే దాన్ని స్టార్ట్ చేశారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇది ఒక రకంగా డెవలప్మెంట్కి ఒక సూచిక అనుకోవచ్చు కదా. డెవలప్మెంట్ అనేది 2 రకాలు ఉంటుంది. భూగోళ పరిస్థితులు బట్టి కూడా డెవలప్మెంట్ ఉండాలి. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల తుఫాన్లు వస్తున్నాయి, ఎన్ని రకాల ఎఫెక్ట్స్, న్యాచురల్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుంది? ఇంబ్యాలెన్స్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటాం. ప్రపంచంలో భూమి ఎలా ఉండాలి, భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఎలా ఉండాలి, పర్వతాలు ఎలా ఉండాలి, నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఎకలాజికల్ సంబంధించినటువంటి. వీటిని బ్యాలెన్స్ మనం చేయకపోతే భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు లేదు. మనం చూడకపోవచ్చు కానీ భవిష్యత్ తరాలు ఏదో ఒక రోజు దాని అంటారు ప్రభంజనంలాగా నీళ్లు రావచ్చు, ప్రభంజనంలాగా నిప్పు రావచ్చు, రకరకాల ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏదైనా జరిగేదానికి ఇవాళ భూకంపాలు కూడా వస్తున్నాయి. మీరు చూడండి, ఎందుకంటే కింద భూమిలో ఉన్నటువంటి కింద భూమిలో కూడా పలకల్ లాంటి ఇవి ఉంటాయి. పైన ఉన్నటువంటి బ్యాలెన్స్ ని బట్టి కూడా భూమిలో కూడా మనం ఇల్లు కడుతుంటాం, మనం ఫౌండేషన్ వేస్తాము. మనం ఎంత ఫౌండేషన్ గట్టిగా వేస్తామో అంత పైదాకా మనం కట్టుకుంటుంటాము. కానీ పైన పెద్దది కట్టి గ్రౌండ్ లెవెల్లో కనుక సరైన రక్షణ తీసుకోకపోతే పేకమేడలాగా కూలిపోతాయి. భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఈ రకమైన మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అది అడవులు అవ్వచ్చు, లేకపోతే పర్వతాలు అవ్వచ్చు, లేకపోతే మినరల్స్ కానివ్వండి. అంటే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ పెరిగింది.
కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్తున్నాయి. మొన్ననే 100 acres అవి అని మీరు అన్నారు కదా, చెట్లు నరికి వెళ్తాను చెప్పి 1 lakh ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే ఓకే. అక్కడ కార్పొరేట్ శక్తుల అక్కడ ఏమైనా కంపెనీలు కనుక ఐ మీన్ వస్తే చాలా మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా, మరి ఇది మంచిది అనవచ్చా? నేను ఇందాక చెప్పాను, 2 పద్ధతులు. అభివృద్ధి పేరు మీద ఇది జరుగుతుంది. అభివృద్ధి పేరు మీద, అవును, అంతవరకే. అది లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అడవిలే నరకాల్సినటువంటి పరిస్థితి లేదు. అడవులు లేని ప్రాంతాలు మన దగ్గర చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, ఒంగోలు ఏరియా ఉంది, దగ్గర ఒక 50-70 వేల ఎకరాలు రాళ్ళు రప్పలతో నిండినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది పెట్టుకోవచ్చు కదా. లేకపోతే మన తెలంగాణలో కూడా మనందరికీ తెలుసు, వెనకబడిన ప్రాంతాల్లో చాలా అడవులు, మన పనికిరాని భూములు, బీడు భూములు, దాని అంటారు తొండగా గుడ్లు పెట్టని భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. అటువంటి దగ్గర ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. కానీ అటువంటి మానేసి ఫెర్టిలిటీ, ఇప్పుడు అమరావతి నేను క్రిటిసైజం కాదు, అమరావతి కూడా చాలా ఫెర్టైల్ ల్యాండ్. అటువంటి దగ్గర అమరావతిలో ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 3 పంటలు పండేటువంటి అమరావతి ల్యాండ్, కానీ దాన్ని ఎక్వైర్ చేశారు. అంటే ప్రభుత్వాల్లో కూర్చున్నటువంటి వాళ్ళ వ్యక్తిగత లేకపోతే వాళ్ళ క్లాస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, క్లాస్ అంటే వాళ్ళ వర్గ స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోసం కోసమే ఇటువంటి చేస్తుంటారు. ఇది కూడా జరుగుతుంది. ఓకే. ఈ ఆపరేషన్ కగార్లో ఇప్పుడు వాళ్ళు మావోయిజం అంటే మావోయిస్టులు మేము చర్చకు వస్తాము, మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారంట. మరి మన వాళ్ళు ఎందుకు వింటాం లేరు? అసలు దీని వెనకాల ఏముండొచ్చు? దీంట్లో మనం 2 గమనించాలి. టెర్రరిజం అనే దానికి మార్క్సిజం, నక్సలిజం, మావోయిస్ట్ నక్సలిజం అనే దానికి చాలా తేడా ఉంటుంది. ఇదేమో ఒక సామాజిక దృక్పథంతో జరిగేది నక్సలిజం సంబంధించి. మావోయిజం అయినా నక్సలిజం అయినా ఏదైనా సరే ఒక సమాజాన్ని ఏర్పరచుకోవటం కోసం ఒక దృక్పథంతో ఒక సిద్ధాంతపరంగా నడిచేది మావోయిస్ట్ కానీ నక్సలిజం కానీ. టెర్రరిజం అనేది దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత. అది మానసిక రుగ్మత. దానికి ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉండవు. వాళ్ళు అనుకున్న దానికి, లేకపోతే ఒక స్వతంత్ర రాష్ట్రం ఏర్పడాలన్నా, లేకపోతే స్వతంత్ర సమాజం, అది మతపరమైంది కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అటువంటి వాటి కోసమే చేస్తారు. అంటే ఒక షార్ట్ కట్ మెథడ్లో వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడం టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇది మాత్రం ఆ రకమైనది కాదు. సమాజ హితం కోసం వాళ్ళ భాషలో, నక్సలైట్ భాషలో కానీ మావోయిస్ట్ భాషలో కానీ సమాజ హితం కోసం పనిచేస్తున్నాం అనేటువంటి భావంతో ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం, భారత ప్రభుత్వం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆ దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టుని నిర్మూలించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో లేదు. కానీ ఇటువంటి సామాజిక హితం కోసం పనిచేసేటువంటి ఒక వర్గ స్వభావం ఉన్న వాళ్ళని మాత్రం నిర్మూలించడం కోసం ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈ కగారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా May-June 2026 వరకు రిమూవ్ చేస్తూ ఉంటున్నారు. కానీ అది ప్రణాళికాబద్ధంగా చేసేది ఏంటంటే ఉన్న వాళ్ళని కనిపించే వాళ్ళు మాత్రమే చంపగలుగుతారు. కానీ సిద్ధాంతపరంగా ఇంటర్నల్గా వర్కౌట్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు పని చేసుకుంటారు. మీరు గమనిస్తే 20 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ కూడా అదే పద్ధతిలో ఉండేది. కానీ ఇవాళ ఏ పరిస్థితికి వచ్చారు? ఆర్ఎస్ఎస్ కూడా చాప కింద నీళ్ళలాగా, విహెచ్పి కూడా చాప కింద నీళ్ళలాగా పనిచేసుకుంటూ ముందుకు వచ్చారు. రేపు అదే పద్ధతిలో నక్సలిజం కూడా ముందుకు వెళ్ళొచ్చు. అది ఇంకా భయంకరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పరిపాలకులు వాళ్ళని వాళ్ళు చూసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భవిష్యత్తు సమాజం ఎలా ఉండాలి అనేటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం లేదు. ఓకే. ఇప్పుడు మావోయిజాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ కగార్ పేరు మీద హతమవుతున్నారని ఒక వాదన. మరి ఎట్లా ముందుకెళ్తుంది ఇది? దీన్ని ఏమంటామంటే సమాజం ముందుకు వెళ్ళటం అనేది ప్రకృతి సహజం. అది మనిషి వ్యక్తి ఉన్నాడు, ఇవాళ మీరున్నారు, నేనున్నాను, లేకపోతే రేపు నేను ఉండకపోవచ్చు, దానివల్ల మిగతా ఆగిపోతుందా? అది కాదు. లీడర్షిప్ లీడర్షిప్ ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను. ఇవాళ భారతదేశంలో బీజేపీని నిలబెట్టింది ఎవరు? బిగినింగ్ కింద నేను చెప్పాను 2 పార్లమెంట్ మెంబర్స్ అని. ఎవరు బిగిలించేశారు? అప్పట్లో ఉన్నటువంటి వాజ్పేయి గారు, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారు, మురళీకృష్ణ జోషి గారు, మురళీమోహన్ జోషి గారు, ఇటువంటి వాళ్ళందరూ నిలబెట్టారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? వాళ్ళు లేకుండా కూడా ప్రభుత్వం మళ్ళీ ముందుకు వెళ్తుంది కదా. లీడర్షిప్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. అది ఏ రకంగా వచ్చారని వేరు. ఎంతమందిని తొక్కేసి, ఎంత పెద్ద లీడర్లు కూడా అణగదొక్కేసి, ఎల్కే అద్వానీ లాంటి వాడిని కూడా అణగదొక్కి వీళ్ళందరూ లీడర్షిప్లోకి వచ్చారు. ఇది సహజం. అది ఏ వ్యవస్థలో అయినా నడుస్తూనే ఉంటుంది. అది ఈ మావోయిజంలో కూడా నైతిక విలువలు లోపిస్తున్నాయనే వాదన వినిపిస్తా ఉంది. ఇది ప్రచారకర్తలు. ఇవాళ సోషల్ మీడియా ఏదైతే ఉన్నదో వాళ్ళు అసలు తమ కుటుంబమే లేదనుకుని బయటకు వెళ్ళిన వాళ్ళు, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళని నైతిక విలువల గురించి మనం అడగటం అనేది చాలా అసమంజసం నేను అనుకుంటున్నాను. నైతిక విలువలు ఎవరికి లేవు అంటే ఇవాళ ఉన్నటువంటి మెజారిటీ రాజకీయ నాయకులకి నైతిక విలువలు లేవు.
వాళ్ళు ప్రధానంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నది, లేకపోతే ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉన్నది, ఇవాళ ఒకసారి 2 సార్లు 3 సార్లు అసెంబ్లీ మెంబర్లు కానీ పార్లమెంట్ మెంబర్లు కానీ మినిస్టర్లు కానీ అయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఏ రకమైన ఆర్థిక పరిస్థితుల్లో నిలదొక్కున్నది. ఇది కనుక మనం గమనిస్తే నైతిక విలువలు కోల్పోయింది ఎవరు, నైతిక విలువలతో పనిచేస్తున్నది ఎవరు అనేది ప్రజలకు కూడా గమనించడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఆపరేషన్ సింధూర్ ఇది సక్సెస్ అయిందని చెప్పేసి ఇప్పుడు భారతదేశం అంతటా తిరంగ యాత్ర నడుస్తూ ఉంది, బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దీని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటారా? ఒక పద్ధతిలో అటువంటి యుద్ధం జరగటం అనేది కరెక్ట్ కాదు అనేది నేను కూడా అందరితో పాటు మాట్లాడతాను. భారతదేశాన్ని మనం ఒక ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఇవాళ మనం అవతరించినటువంటి పరిస్థితి. కానీ ఇటువంటి యుద్ధ వాతావరణం ఎందుకు రాగలుగుతోంది, ఎందుకు దీన్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం? అది యుద్ధంతోనే చేయాల్సిన పని లేదు, అసలు మనమే కల్పిస్తున్నాం స్కోప్. రకరకాల అగ్రిమెంట్స్ ఉన్నాయి, షిమ్లా అగ్రిమెంట్ ఉన్నది, ఇంకొక అగ్రిమెంట్ ఉన్నది, లేకపోతే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మనం ఒక అగ్రగామిగా ఉన్నటువంటి దేశం. మనం ఎక్కడైతే మీరు గమనించండి, ఎక్కడైతే భారతదేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ గత 20 years నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎక్కడైతే భారతదేశంలో ఎలక్షన్స్ అవబోతున్నాయో దానికంటే 2 నెలల ముందు లేకపోతే 3 నెలల ముందు మాత్రమే ఇటువంటి అటాకులు మొదలవుతుంటాయి, ఇటువంటి చర్చ మొదలవుతుంటుంది, టెర్రరిస్టులు మన మీద దాడి చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం మొదలవుతుంటుంది, ఒక గ్లోబల్ ప్రచారం. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ముందుకు వెళ్తున్నాను నేను. అది సెకండరీ. కానీ ప్రైమరీగా ఇన్ని సంవత్సరాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు వాళ్ళతో మనం డైలాగ్ కోసం ఎందుకు వెళ్ళట్లేదు? బైలేటరల్ డైలాగ్ కోసం మనం ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళతో ఎందుకు ఈ సమస్యల మీద ఎందుకు చర్చించుకోవటం లేదు? పాకిస్తాన్ వెళ్తారు, అక్కడ ప్రధానమంత్రి ఇంట్లో భోజనాలు చేస్తారు, మన ప్రధానమంత్రి కూడా భోజనాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన ఫారిన్ మినిస్టర్స్ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంటాయి. అన్ని దాని బట్టి స్నేహ సుహృద్భావ వాతావరణాన్ని అన్ని దేశాలతోనూ నడిపిస్తున్నట్టుగా ఉంటారు. కానీ ఈ సమస్యకు వచ్చేసరికి ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు దీన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు తొక్కిపెట్టించారు? టెర్రరిస్టులకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? అటు ఆ ప్రభుత్వం కానివ్వండి, ఇటు ఈ ప్రభుత్వం కానివ్వండి. టెర్రరిస్ట్ అనేవాడు మీరు గమనిస్తే ఇవాళ భారతదేశంలోనే అటాక్ కాదు, అది ఇన్ హౌస్ టెర్రరిజం అనేది మన దగ్గర ఉంది. ఇన్ హౌస్ టెర్రరిజం అంటే భారతదేశంలో కూడా టెర్రరిజం ఉంది, దాన్ని మన దగ్గర కూడా టెర్రరిజం ఉన్నది. అది ఆయుధాలు పట్టుకున్న టెర్రరిజం కాకపోవచ్చు, మతం అనేది కూడా ఒక టెర్రరిజమే. దాన్ని ఇవాళ టెర్రరిస్టు మతం కూడా ఒక టెర్రరిజమే. ఒక భావనని ప్రజల్లోకి తీసుకువెళ్తూ, ఒక మతాన్ని పూర్తిగా అత్యంత హై లెవెల్లోకి తీసుకువెళ్తూ మిగతా మతాలన్నింటినీ కూడా తొక్కివేయాలనేటువంటి వాతావరణం తీసుకురావడం కూడా అది టెర్రరిజమేది. ఆయుధం పట్టుకుంటేనే టెర్రరిజం కాదు. మీరు చేసేటువంటి యాక్టివిటీ, ప్రజల్లోకి మీరు తీసుకొచ్చినట్టు భయం, ప్రజల్లో మీరు కల్పిస్తున్నట్టు అభద్రతా భావం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా అది ఒక టెర్రరిజమే. దాన్ని భారతదేశంలో మనం చూస్తున్నాం. దీనికి ఏం చేస్తున్నారు? పక్క దేశం మతపరమైనటువంటి దేశం పాకిస్తాన్, మనది మతపరమైన దేశం కాదు, మనది సెక్యులర్ స్టేట్, వాళ్ళు మతపరమైన స్టేట్. కాబట్టి ఆ ముస్లిం అనే పేరుని తీసుకొని ఇవాళ జరిగినటువంటి సింధూర్ కానివ్వండి, ఇంకో దాని కానివ్వండి, పహల్గామ్ అటాక్, అక్కడ ఉన్న వాళ్ళందరూ ముస్లింసే, 90% ముస్లింసే ఉన్నారు. అటు నుంచి జరుగుతున్న టెర్రరిజంలో 90% వాళ్ళే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో సహజంగా ముస్లింసే అవుతుంటారు. అట్లా అని చెప్పేసి ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ అనేటువంటి భావనను కల్పించి భారతదేశంలో కూడా అత్యంత ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని ఈ పహల్గామ్ పేరుని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. పహల్గామ్ దాడిని నేను సపోర్ట్ చేయటం లేదు, అది చాలా అత్యంత హేయమైంది. దాన్ని మనం అటువంటి అటాక్ని మనం ఎఫెక్టివ్గా ఎదుర్కొన్నాం, దాంట్లో తేడా లేదు. అట్లా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది, భారతదేశాన్ని రక్షించుకోవాలి మనం. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఆ కారణాన్ని చూపిస్తూ రాజకీయంగా మిగతా మతాల వాళ్ళని తప్పుగా చూపిస్తూ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఏహభావాన్ని లేకపోతే కోపాన్ని ప్రజల్లో పెంచడం అనేది భారత ప్రభుత్వానికి సరైనది కాదు. ప్రత్యేకించి పాలక పార్టీ ఏదైతే ఉన్నదో దానికి కూడా ఇది కరెక్ట్ కాదు అని నాకున్నటువంటి భావన. ఓకే, ఇప్పుడు మొత్తంగా అయితే భారత్ పాక్ మధ్య యుద్ధం అయితే మధ్యంతరంగా ఇది విరమణ అయితే అయింది కాదు, విరమణ కలలేదు. విరమణ చేసినట్లుగా ఇంకొక థర్డ్ పార్టీ ట్రంప్ ఇద్దరు మాట్లాడుకుని విరమించింది కాదు. భారతదేశం పాకిస్తాన్ మాట్లాడుకుని. కానీ మోదీ తన ప్రసంగంలో ఏమన్నారు? థర్డ్ పార్టీ ఎంటర్ కాలేదు, థర్డ్ పార్టీ అనేది లేనే లేదు. అప్పుడు యుద్ధాన్ని ఎందుకు ఆపాడు? థర్డ్ పార్టీ ఎంటర్ కాలేదు అన్నప్పుడు యుద్ధాన్ని ఎందుకు ఆపాడు? అబ్రప్ట్గా ఎందుకు ఆపేశారు? ట్రంప్ ఇట్లా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అదేది ఎక్స్ లోనో లేకపోతే ఏదో ఒక దాంట్లో ట్విట్టర్లో నేను మాట్లాడాను, నా ప్రమేయంతో ఇద్దరు వదిలేసుకున్నారు, యుద్ధాన్ని విరమించుకున్నారు అన్నారు. ఒక్క కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రకటన
అమెరికన్ ప్రెసిడెంట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ ప్రకటన కరెక్ట్ కాదు, ఆయన వల్ల మేము నరేంద్ర మోదీ ఇండైరెక్ట్ గా చెప్పిల్లు కదా. ఇండైరెక్ట్ కాదమ్మా, ఇది ప్రజానీకం, ప్రజాస్వామ్యం. ప్రజలకు ఏం తెలియజేయాలి, ప్రజలకు ఏం చెప్పాలి ప్రభుత్వాలు? ఈ యుద్ధం ఎందుకు మొదలైంది, ఈ యుద్ధంలో జరిగినటువంటి నష్టం ఏంటి, యుద్ధాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది, లేకపోతే ఎవరి వల్ల ఆపాము, దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి కదా. అంటే పాకిస్తాన్ అణుబాంబు పేల్చే కార్యక్రమంలో నిమగ్నమైందనేది ఒక టాక్. ఇదే నేను చెప్పేది. ఈ టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చింది. అమెరికా నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది మీరు గమనించాలి, దీంట్లో చాలా లోతున్నది. అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఇటు మన ప్రధానితోని అటు పాక్ ప్రధానితోని ఫోన్లలో కన్వర్జేషన్ అయ్యారు. ఎగ్జాక్ట్. దానికి నేను కారణం చెప్తాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ వేరే కాదు, నేను అర్థం చేసుకున్నాను బట్టి. ఇవాళ మీరు ఇందాక చెప్పే కార్పొరేట్ శక్తులు, భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద కార్పొరేట్ శక్తి ఏదైతుందో, అదానీ గారు ఏదైతున్నారో, వారి కార్పొరేట్ బిజినెస్ అన్నీ కూడా భారత ప్రభుత్వ అండతోనే విదేశాల్లో కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. అది శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈవెన్ ఇప్పుడు అమెరికాలో కూడా అదానీ గారు పెట్టినటువంటి బిజినెసెస్, అంటే కార్పొరేట్ బిజినెసెస్ ఎట్లా ఉన్నాయంటే చాలా అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఆయన మీద అమెరికాలో కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. ఆయన ఫేక్ డాక్యుమెంటేషన్తో కొన్ని కార్పొరేట్ బిజినెసెస్ని ఏర్పాటు చేశాడని, దానివల్ల అమెరికాలో అదానీ గారి మీద కూడా కేసెస్ స్టార్ట్ అయినాయి. దాని నుంచి తప్పించుకోవడం కోసం మౌనంగా కేంద్ర ప్రభుత్వం, అది ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ట్రంప్ చెప్పిన దానికి నోరు మూసుకుని యుద్ధం నుంచి విరమించుకున్నారు. అది ఎందుకు? అదానిని రక్షించుకోవటం కోసం, కార్పొరేట్ వాళ్ళని రక్షించుకోవటం కోసం. ఎందుకంటే ఈ కార్పొరేట్ వాళ్ళే ఇవాళ బీజేపీ వెనకాల ఉన్నారు. కార్పొరేట్ లేకపోతే బీజేపీ ఎన్నికల్లో గెలిచేదే కాదు. కార్పొరేట్ సహాయం లేకుండా బీజేపీ ఎన్నికల్లో గెలవదు. కాబట్టి కార్పొరేట్ని రక్షించుకునేటువంటి పద్ధతిలోనే భారత ప్రభుత్వం ట్రంప్కి లొంగిపోయింది అనేది స్పష్టం. పాకిస్తాన్కి లొంగల, అమెరికాకి లొంగింది. అమెరికా ఎందుకు లొంగింది? పాకిస్తాన్కి యుద్ధం సంబంధించినటువంటి ఆయుధాలన్నీ అందించేది అమెరికా, అది మనందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి మనం మీటింగులు పెడుతున్నాము, అమెరికా వెళ్తున్నారు, మోడీ అని చెప్పేసి అక్కడికి మోడీ గారు వెళ్తే ఆయన ఒక పబ్లిక్ మీటింగ్, ట్రంప్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక మీటింగు, ఇవన్నీ చూడండి మీరు. ప్రతిదీ ఎలక్షన్ ముందే. అక్కడ ట్రంప్ ఎలక్షన్ ముందు మోడీ వెళ్తాడు, ఇక్కడ మోడీ ఎలక్షన్ ముందు ట్రంప్ వస్తాడు. అంటే మిత్రులు మాత్రం మిత్రులే, మిత్రభేదం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు తెలియకుండానే మిత్రభేదం వచ్చింది. ఎట్లా వస్తుంది? దీనికి ఒకటే కారణం, అమెరికా వాడు తన యుద్ధ సంబంధించినటువంటి ఆయుధాల సేల్ అనేది ప్రపంచంలో పెద్దన్న. ప్రపంచంలో ఆయుధాలు అమ్మేటువంటి ప్రభుత్వం దేశం ఏదైనా ఉందంటే అత్యంతగా ఆయుధాలు అమ్మేది అమెరికా మాత్రమే. అది ప్రతి వాడితోనూ ఆ సాహసం చేస్తున్నారు. కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి కొనేది చాలా తక్కువ. మనం కొనేది రష్యా నుంచి కొంటున్నాం. అంటే ఈ ఖండంలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఏషియా ఖండంలో ఏదైతే ఉన్నదో, దీనిలో క్యాప్చర్ చేయాలి, లేకపోతే తన పట్టు రావాలి అంటే అమెరికా వాడికి ప్రపంచం మొత్తం మీద వాడి తన చేతిలో రావాలనుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే వాళ్ళ పాకిస్తాన్ వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా యుద్ధాన్ని ఆపినట్టుగా చెప్పాడు తప్ప ఎక్కడా దానిలో ఉన్నటువంటి రీజనింగ్ ఏంటి మనకి ఇంతవరకు ప్రజలకు చెప్పలేదు, మన ప్రభుత్వం కూడా. కాబట్టి తప్పు. యుద్ధం జరుగుతున్నంత సేపులో ఒక హైలైట్ విషయం ఏంటంటే IMF అనేది పాకిస్తాన్కి నిధులు ఇవ్వడం. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా చెప్పాను మీకు, అమెరికా IMF అనేది అమెరికా చేతిలో అది. అటువంటి IMFని భారత ప్రభుత్వం ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొద్దు అని IMFని కోరింది భారత ప్రభుత్వం. మంచిది, కోరాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ మరి మనను కూడా కాదని అమెరికా వాడు IMF ద్వారా 20,000 కోట్లు నిధులు, వాళ్ళకి డాలర్లు, వాళ్ళకి పాకిస్తాన్ నిధులు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి మిత్రుడు అమెరికా వాడు? భారతదేశానికా, పాకిస్తాన్కా? మళ్ళీ చూడండి, 15 రోజుల నుంచి సెస్సులు, ట్యాక్సులు, భారతదేశం మీద ట్యాక్సులు. అంటే మన వాళ్ళు కనీసం ఒక డైలాగ్ వాళ్ళతో, ఇది కాదు, ఇది మేము ఇస్తున్నాం. పెద్ద మార్కెట్ అమెరికాకి, పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే అది ఇండియానే. చైనాకి పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే ఇండియానే. మరి చైనా వాడేమి అట్లా చేయటం లేదే, అమెరికా వాడు ఎందుకు చేస్తున్నాడు? మనం ఎందుకు దాన్ని అంటున్నాము? ఈ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి, RSS కానివ్వండి, అదేది బాయ్కాట్ చైనా అంటారు. కానీ మీరు బాయ్కాట్ చైనా ఉన్నప్పుడు ఆ వస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఎట్లా అమ్ముతున్నారు, లేకపోతే మనకి ఇచ్చేటువంటి రేట్ ఎలా ఉన్నది, మన మీద పెట్టే ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, అమెరికన్ ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, వీటన్నిటి కూడా గమనించట్లేదు ఎవరు. కేవలం ఒక రాంగ్ నోషన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రభుత్వం. ఒక దుర్బుద్ధితో, ఒక రకమైనటువంటి బ్యాడ్ ప్రాపగండాని చైనా మీద చేయటం, లేకపోతే అమెరికాని మిత్రుడు అనటం,
ఏ రకంగానూ మనకు మిత్రుడు కాదు అమెరికా నాకు తెలిసినంత వరకు. కాబట్టి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మోడీ గారు ట్రంప్ని భారతదేశాన్ని పిలిచాడు. ట్రంప్ని గెలిపించడం కోసం మోడీ గారిని ట్రంప్ అక్కడ పిలిచాడు. ఎందుకంటే మీరు గమనిస్తే కమలా హారిస్ గారు మొన్న ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఇండియన్స్ అంతా సంబంధించిన వాళ్ళలో మెజారిటీగా ఆవిడకి ఓటేయలేదు. మరి భారతదేశం నాది, మన అందరం భారతీయులం, భారత కాదన్నాడు అందరూ దేశద్రోహులు అని చెప్పినటువంటి భారత ప్రభుత్వం కమలా హారిస్ భారత సంతతికి సంబంధించిన అమ్మాయి, అటువంటి ఆవిడ్ని భారత ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయలేదు? అక్కడ ట్రంప్ని ఎందుకు సపోర్ట్ చేసింది? అందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి గుజరాతీలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ గుజరాతీలు వ్యాపారం అంతా అమెరికా నుంచి నడుస్తుంది. వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకోవటం కోసం, వాళ్ళందరినీ అక్కడ రక్షించుకోవటం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకించి బీజేపీ ట్రంప్కి సహాయం చేశారు. అక్కడ ఆయన గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఇవాళ ఏమైంది? ఎడంకాలతో తన్నాడు మన అన్నయ్య ట్రంప్, భారతదేశాన్ని ఎడంకాలతో తన్నాడు, ప్రత్యేకించి ప్రధానమంత్రిని. ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రిని ఎడంకాలతో తనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మోదీ సైలెంట్ ఎందుకు ఉంటున్నారు? మరి ఇదే కారణం. తను ఇప్పుడు మీరు ఇంకా నేను లోతుకి వెళ్తే బాగుండదు, ఆయన కూడా రక్షణ లేదని నేను అనుకుంటున్నాను. ఆయన కనుక ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళని కాదు అంటే, అమిత్ షాని కాదు అంటే, అంబానీని అదానీని కాదు అంటే ఇమ్మీడియట్ గా ఆయన గారు పదవీచ్యుతుడు అవుతాడని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకో కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, అది యోగి అవుతాడా, ఇంకోటి అవుతారు కాదు. అంటే ఇవాళ భారత ప్రభుత్వం కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే ఉన్నారనేది నేను వ్యక్తిగతంగా చాలా దృఢంగా నమ్ముతున్నాను. కాబట్టి వాళ్ళు పదవీచ్యుతులు చేసుకోకుండా ఉండటం కోసం, కార్పొరేట్ వాళ్ళని రక్షించడం కోసం, అది అమెరికాతో స్నేహమా ఇంకోళ్ళతో స్నేహమా అనేది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఓవరాల్గా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీ పైన మీ స్పందన ఏంటిది? ఈ అటాక్స్ కానీ లేకుంటే కగార్ ఆపరేషన్ కానీ వాట్ ఎవర్ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీరు గమనిస్తే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వచ్చేసినాయి. అవును, నిన్న మొన్న మీరు చూస్తే బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఉపన్యాసాలు కనుక మీరు గమనిస్తే వేరే ఏం ఎజెండా లేదు. ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజలకు ఏం చేస్తున్నాము, ప్రజలకు ఏం అందిస్తున్నాము అనే మాటలు ఎక్కడ కనిపించవు. దాంట్లో సింధూర్, నా రక్తం సింధూరు, నీ బ్లడ్ సింధూరు, సింధూర్ సింధూర్ సింధూర్, భారతదేశం ఒక సింధూర్ అయిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఆ పేరు పెట్టారు దానికి. అవునా? సింధూర్ అనే దాన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టారు. అంటే మహిళల బొట్టుని అడ్డం పెట్టుకుని తుడిచివేశారనేటువంటి సింపతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ తమను తాము ఒక రక్షకులుగా భావించడం కోసం, సింధూరాన్ని నిలబెట్టడం కోసమే మేము ఉన్నాం అనేటువంటి, నేను దాన్ని క్రిటిసైజ్ చేయటంలా. అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, XYZ, గతంలో కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. అది యుద్ధాలు జరిగినప్పుడు ఎవ్వరూ ఇంత ఎక్స్ప్లాయిట్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇంత ప్రచారం చేసుకున్నటువంటి ప్రభుత్వాలు భారతదేశంలో నేనైతే ఇంతవరకు నాకు తెలిసినంతవరకు నేను చూడలేదు. యుద్ధాన్ని కూడా ఒక ప్రచారం, రాజకీయ ప్రచారం కింద వాడుకోవడంలో మోడీ గారిని మించినటువంటి నాయకుడు ఇంకోడు ఉన్నాడని నేను భావించడం లేదు. మోడీకి వెనకాల ఎవరైనా ఉన్నారు అంటే, జనరేటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది అమిత్ షా గారు. మోడీ ముందుంటాడు, ఆయన వెనకాల అమిత్ షా గారు జనరేటర్. అంటే పవర్ అంతా ఆయన అందిస్తుంటాడు, ఈయన ముందు మాట్లాడుతుంటాడు. ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం, కానీ ఎవరు నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అణగదొక్కబడతారు. ఎక్కడైతే వాయిస్ వస్తుందో, ఎక్కడైతే ప్రశ్నించడం మొదలు పెడతారో అక్కడ డెఫినెట్గా అటాక్ మొదలవుతుంది ప్రభుత్వాల తరఫు నుంచి. రైట్. పాకిస్తాన్ జనాభా ఎంత చిన్న దేశం సార్, చాలా తక్కువ జనాభా, చాలా చిన్న మన దేశంతో పోలిస్తే. కానీ అది ఎంత ధైర్యంగా మనతోనే కొట్లాడడానికి రెడీ అవుతానో, ఎవరి సహాయం? అది టర్కీయా, చైనాదా? చైనా వాడు ఎప్పుడు కూడా తనను ఊహించేసుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలి. మన చూడండి, యుద్ధం జరిగింది, ఎక్కడ చైనా ఎవరిని సపోర్ట్ చేయాల. అమెరికా వాడు ఏదో చేసి పాకిస్తాన్తో మాట్లాడాలి, చైనా బ్యాలెన్స్ చేశారు. లేదు, ఎక్కడ చూడండి మీరు, ఎక్కడ చైనా ఎవరికి సహాయం చేయలేదు, సపోర్ట్ చేయలేదు. స్పష్టంగా చైనీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పాడు, మీరు ఇద్దరు మాట్లాడుకుని దాన్ని సెటిల్ చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు, యుద్ధం మంచిది కాదు, శాంతి ఉండాలి. ప్రపంచ శాంతి అనేది కమ్యూనిస్టులు కోరుకుంటారు. దాంట్లో ప్రధానంగా చైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రపంచ శాంతి అంటారు. కాబట్టి యుద్ధం వద్దని చెప్పింది చైనా, యుద్ధం చేయమని చెప్పలా. అది టర్కీ అయినా కొంత దాంట్లో జరుగుతోంది. అది మీరు గమనిస్తే ఇందా చెప్పింది, టర్కీ కానివ్వండి ఇంకా కొన్ని దేశాల్లో యుద్ధం ఆయుధాలు అది మనం చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ రకమైనటువంటి సపోర్ట్ టర్కీ నుంచి కూడా పాకిస్తాన్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పేది అంటే అమెరికా చూసుకొని పాకిస్తాన్ అంత ఇదిగా ఉంది.
ఏమి చూసుకునేది కూడా కాదు. దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ అసాసినేషన్. పాకిస్తాన్ది ఇప్పుడు సెల్ఫ్ అసాసినేషన్. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రభుత్వాల ఎన్నిక కూడా ప్రజాస్వామ్యతంగా జరగవు, అంత మిలిటరీ వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంటుంది. మేము గమనిస్తున్నాం ఎంతమంది ప్రధానమంత్రుల్ని పదవిచ్యుతులు చేసినారు మిలిటరీ వాళ్ళు, ఎంతకాలం ప్రభుత్వాలన్నీ మిలిటరీ చేతుల్లోకి ఉన్నాయి. అంటే ఒక మతతత్వ దేశంలో ఉండేటువంటి ప్రమాదం ఏమిటనేది కూడా మనం గమనించాలి. భారత ప్రజలు కూడా రేపు ఈ రకమైనటువంటి ఇదేదైతే జరుగుతుందో భారతదేశంలో కూడా ఏదైతే మత వ్యవస్థ ముందుకు వెళ్తుందో, మత మౌఢ్యం ఏదైతే ముందుకు వెళ్తుందో భవిష్యత్తు తరాలకు కూడా చాలా ప్రమాదం. మతపరమైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా ఫ్లరిష్ అయినటువంటి పరిస్థితి మనం చూడం ఎక్కడ కూడా. ఏదండి ఏ ప్రభుత్వం అయినా ఏ దేశంలో కానీ మతపరంగా ఏ ప్రభుత్వాలు కూడా నిలవు. పాకిస్తాన్లో కూడా అదే. మీరు గమనిస్తే అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం ఇన్ హౌస్ టెర్రరిజం ఇందా చెప్పానే, పాకిస్తాన్లోనే టెర్రరిస్ట్ యాక్టివిటీ విపరీతంగా నడుస్తుంటుంది. దానికి అమెరికా సహాయం చేస్తుంటుంది. అమెరికా సహాయం చేస్తుందా? అవును, రాష్ట్రాలు విడిపోవడం కోసం టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదైతే జరుగుతుందో పాకిస్తాన్లోనే, అదే మన స్టేట్ మొన్న ఈ యుద్ధం జరుగుతున్న టైంలోనే ఒక స్టేట్ ని టెర్రరిస్టులు ఆక్యుపై చేసుకున్నారు. బెలూచి ఒక స్టేట్ ని టెర్రరిస్టులు ఆక్యుపై చేసుకున్నారు. అంటే అక్కడ ప్రభుత్వం ఎంత వీక్ ప్రభుత్వం, తనను తాను రక్షించుకోలేనటువంటి ప్రభుత్వం మన మీద యుద్ధం ప్రకటించిందంటే దానికి కారణం ఏంటి? అది మనం గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. పాకిస్తాన్ దేశంలోనే ఒక రాష్ట్రాన్ని కాపాడుకోలేనటువంటి పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుల నుంచి, టెర్రరిస్టులు బయట దేశాలకు పంపించడంలోనూ లేకపోతే వాళ్ళు వెళ్ళటంలోనూ అటాక్ చేయడంలోనూ దాని పాత్ర ఏంటి, దాని కంట్రోల్ ఏముంటుంది దానికి? సార్ అక్కడ టెర్రరిస్టులను పెంచి పోషించేది పాకిస్తానే కదా? పాకిస్తాన్ కాదు, అమెరికా. మీరు గమనించండి, గతంలో మీకు ఐడియా ఉంటే దగ్గర 14-15 సంవత్సరాల క్రితం అమెరికా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వచ్చేది. ఏమిటి? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక ఆకు కదిలినా కూడా మా రాడార్ సిస్టంలో కానివ్వండి, మా ఇంటెలిజెన్స్ కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న అటాక్ కానివ్వండి జరుగుతుంటే ఫస్ట్ మాకే తెలుస్తుంది, మేమే దాన్ని ఐడెంటిఫై చేస్తామని ఒక ప్రకటన చాలా భారీగా ఇచ్చారు. ఎందుకని? ప్రపంచంలో మా కంట్రోల్ ఉందని చెప్పడం కోసం. కానీ ఏం జరిగింది? ట్విన్ టవర్స్, WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉన్నదో ట్విన్ టవర్స్ని అటాక్ చేసినటువంటి పరిస్థితి టెర్రరిస్టులు కనిపించింది. ఏం చేయగలిగింది అమెరికన్ ప్రభుత్వం? ఆ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో షెల్టర్ తీసుకున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి అమెరికా ఏం చేసినప్పుడు అదే అమెరికా పాకిస్తాన్ దళాలను పంపించి, ఎయిర్ ఫోర్సెస్ని పంపించి ఆ టెర్రరిస్టులను మట్టుబెట్టారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిజం అనేది కొత్తది కాదు ఇది. మరి అటువంటి టెర్రరిస్టులు ఉన్నారు అనేటువంటి పాకిస్తాన్ని అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అంటే ఎవరిని రక్షించడం కోసం చేస్తున్నది, లేకపోతే ఎవరిని భక్షించడం కోసం? అది కేవలం పక్కన ఉన్నటువంటి భారతదేశాన్ని భక్షించడం కోసం. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా అభివృద్ధి అన్నారు. ఇవాళ కనుక మనం చూస్తే అమెరికా, చైనా, ఆ తర్వాత ఆల్మోస్ట్ చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు అభివృద్ధిలో అత్యంత ముందుకు వెళ్ళినటువంటిది. అది నేను బీజేపీ వల్ల అయింది అనుకోవట్లా. ఇది 70 సంవత్సరాల పునాది. ఇవాళ మనం బిల్డింగ్ కట్టామంటే పునాది వేసిన వాడు మర్చిపోతున్నాం, పైన పెంట్ హౌస్ కట్టినోడు ఇవాళ వచ్చి నేనే కట్టాను ఇదంతా అంటున్నాడు. బీజేపీ కూడా అదే అంటుంది, పెంట్ హౌస్ కట్టి ఈ అభివృద్ధి అంతా నాదే అంటోంది. కానీ పునాదులు ఎప్పుడు పడినాయి? నెహ్రూ దగ్గర నుంచి పడినాయి, ఇందిరాగాంధీ పడినాయి, రాజీవ్ గాంధీ పడినాయి. టెక్నాలజీ కానివ్వండి, నేషనల్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే పబ్లిక్ సెక్టార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గతం నుంచి ఉంటున్నాయి. వాటిని డెవలప్ చేస్తారు. అది ఎవరు వచ్చినా చేస్తాడు. అది బీజేపీ వచ్చిందా ఇంకోటి వచ్చినా అది ఆటోమేటిక్గా జరిగేటువంటి డెవలప్మెంట్. అది ఇది నేనే ఛాంపియను, నేనే డెవలప్ చేశానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, నేను ఇందా చెప్పినట్టు 5 అంతస్తుల తర్వాత కట్టే పెంట్ హౌస్ కట్టినవాడు వచ్చి ఈ బిల్డింగ్ అంతా నేనే కట్టాననేటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి అది సరైనది కాదు. అభివృద్ధి అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా భారత్ ముందుకెళ్తుంది. కాబట్టి ఈ అభివృద్ధిని కంట్రోల్ చేయకపోతే తనకు కూడా నష్టం జరుగుతుంది. తన రోల్ అంటే ఫస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి అమెరికా కూడా అభివృద్ధిలో థర్డ్ క్యాడర్ వాడు ముందుకు వెళ్తున్న కొద్దీ నాకు కూడా అటాక్ ఉంటుంది, లేకపోతే థ్రెట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు అమెరికా వాడు ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, మనల్ని తగ్గించడం కోసం, మన అభివృద్ధిని కంట్రోల్ చేయడం కోసం. ఇది వాస్తవం. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఓవరాల్గా ఆపరేషన్ కగార్ గురించి ఓవరాల్గా ఫైనల్ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్ 2 విషయాలు మనం దీంట్లో, ఇది నక్సలైట్ పేరు మీద నిర్మించడం అనేది వాళ్ళ ఉద్దేశాలతో కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ వ్యవస్థల్ని కాపాడుకునే పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. వాళ్ళని ఏ రకమైనటువంటి రీజన్ లేకుండా నక్సలైట్ అనే పేరు మీద, దాంట్లో చాలామంది అమాయకులు చనిపోయి ఉంటారు. నిజంగా నక్సలైట్ కానివాడు కూడా
ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలియని వాళ్ళకి అసలు ఎవరితో ఎవరుంటున్నారు, దీంట్లో పోలీసు వాడు ఎవడో తెలియదు, వాడి డ్రెస్ ఇదే ఉంటుంది, నక్సలైట్ డ్రెస్ అదే ఉంటుంది, పోలీసు వాడి డ్రెస్ అదే ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. అటువంటి అమాయకులైనటువంటి గిరిజనులు కూడా ఈ పేరు మీద చంపేసినటువంటి పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే భారతదేశంలో జరిగినటువంటి సింధూర్ మీరు చెప్పిన ఇందాక, లేకపోతే పెహల్గాంలో జరిగిన దానికో, లేకపోతే అక్కడ ఎవరినైతే మన వాళ్ళు అటాక్ చేసి చంపేసి వచ్చారో అక్కడ ఎవరు డ్యాన్స్ లేలా, టెర్రరిస్టులు మేము చంపేసామని ఎవరు డ్యాన్స్ వేయలా, మిలిటరీ వాళ్ళు. కానీ నిన్న చూస్తే ఎంత దారుణం, మన దేశ ప్రజల్ని మనమే కాల్చుకుని, అది నేను రీజన్ కోసం పెట్టాల, మన దేశ ప్రజలు మనమే కాల్చుకుని మనమే పండుగ చేసుకుంటున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా మన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉంటుందో మనమే గమనించాలి. మిలిటరీ వాళ్ళని కూడా ఏ రకమైనటువంటి భావనలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తోంది, కేంద్ర ప్రభుత్వం కూడా మిలిటరీ వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి భావజాలాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మిలిటరీ అనేది ఒక భావజాలంతో పనిచేయకూడదు, దేశం కోసం పనిచేయాలి. ఒక వ్యక్తికి ఒక వ్యవస్థకి వ్యతిరేకంగా కాదు, దేశం రక్షణ కోసం పనిచేసేది మిలిటరీ. అటువంటి వాళ్ళని ఇక్కడ కగారు తీసుకొచ్చి వాళ్ళ నక్సలైట్ల పేరు మీద ఇంతమందిని చంపేయటం అంటే దగ్గర ఈ సంవత్సరం ఇప్పటికి 5 నెలలు అవుతుంది, 538 మంది సుమారుగా నాకు తెలిసి 540 మందిని చంపేసినటువంటి పరిస్థితి. అది ఎంతవరకు సమంజసం? అది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దేనికని మనం చాలాసార్లు చూస్తున్నాం, పోలీసు కస్టడీలో జనం చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్నే 302గా రిజిస్టర్ చేయాలి, మర్డర్ కేసుగా రిజిస్టర్ చేయాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అన్నప్పుడు ఈ కగారులో చనిపోయినటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఎంతమంది మీద మనం మర్డర్ కేసు బుక్ చేయాలి? దానికి కారణభూతులైన వాళ్ళు మనందరికీ తెలుసు, చట్టాల్లో చాలా ఉంటాయి. ఎవరైతే నేరాన్ని ప్లాన్ చేస్తారో, దాన్ని మోటివేట్ చేస్తారో, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో, వీళ్ళందరూ కూడా నేరస్తులే. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కగారు విషయంలో నేరస్తులే. వాళ్ళ ప్రభుత్వం నేరస్తులా అంతే మరి, వాళ్ళ అడుగుజాడల్లోనూ వాళ్ళ కనుసల్లోనూ కదా చంపేస్తున్నది, వాళ్ళ డైరెక్షన్ ప్రకారమే కదా చంపేస్తుంది. అంటే వ్యక్తి ప్రాణాన్ని ఎంత సులభంగా తీసేస్తున్నారంటే, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాణ రక్షణ ఏదైతే ఉందో, లైఫ్ అనే దాన్ని కూడా ఇవాళ రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి కగారు అటాకులు జరుగుతున్నాయని నేను భావిస్తూ, రాజ్యాంగానికి ఇది వ్యతిరేకం, రాజ్యాంగ పరంగా ప్రభుత్వం నడవటం లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ప్రజలకు వీళ్ళు అందించడం లేదు. అట్లని నేను నక్సలైట్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు, వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, వాటిని మనం ఖండించాలి, దాంట్లో ఖండిస్తూనే ఉన్నాం మనం. అట్లని ఒక చిన్న తప్పుని, అది వ్యవస్థాపరంగా ఒక చిన్న తప్పుని ఇంత పెద్ద ప్రభుత్వం ఏదైతే ఉందో, పెద్ద ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇంత పెద్ద అటాక్ చేసి వాళ్ళందరినీ చంపాల్సినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళని అవకాశం ఉంటే నిరాయుధులుగా చేయడానికి వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు. ప్రభుత్వం కూడా చర్చలకు వెళ్ళొచ్చు. మీరు గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా గద్దర్ గారు లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చర్చలకి ముందుకు తీసుకెళ్లారు. అందుకని ఇప్పుడు కూడా చేయడానికి అవకాశం ఉన్నది కదా, ఎందుకు చేయట్లేదు? చర్చలు అనేవి వద్దంటున్నారు. అమిత్ షా గారు చాలా అసలు ఆయన గారి ఫేస్ రీడింగ్ చూస్తుంటే ఎంత సంతోషపడుతున్నాడంటే, ఈ కగారులో ఇంతమంది చనిపోవటానికి అది పండగ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు సమంజసం? మన దేశ ప్రజలను మనమే చంపుకుంటూ మనం పండగ చేసుకుంటున్నామంటే ఇది నాకైతే చాలా. సార్ వన్ మోర్ క్వశ్చన్, నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ జూలై వరకు మొత్తం కంప్లీట్గా తుడిచిపెడతామని అమిత్ షా గారు అన్నారు కదా, దాని తర్వాత కూడా 26 తర్వాత జూన్ జూలై తర్వాత కూడా మావోయిజం కనుక ఉంటే అప్పుడు ఏంటిది? అది ఇప్పట్లో నేను చూస్తాం అనుకోను. మావోయిజం ఉంటుంది అనేది సహజం, అన్ని వ్యవస్థలో ఉంటుందా? ఎక్కడికి పోవు. సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఎక్కడో దగ్గర మిగులుతుంటారు. ఎంతో మందిని తీసేశారు, ఎంతో మంది చంపేశారు, చాలా పెద్ద పెద్ద లీడర్ చనిపోయారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆ గుట్టని చుట్టుముట్టిల్లంట. మీరు గమనించండి, ఇప్పుడు కొత్త స్లోగన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, ఏమని? అర్బన్ నక్సలైట్. ఇప్పుడు ఈ మావోయిస్టులు కూడా రేపు అర్బన్ నక్సలైట్ అవ్వచ్చు వాళ్ళ భాషలోనే. రేపు దాన్ని ఏమంటారు, అడవులు వదిలేసి మైదాన ప్రాంతాల్లో కూడా నిర్మించుకుంటారేమో వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఎక్కడ ఎవరికి పులి స్టాప్ అనేది ఉంటుందనేది నేనైతే అనుకోవటం లేదు. అది కనుక ఉంటే బీజేపీ ఎప్పుడో అయిపోయేది. అసలు ఆ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు ఉన్నప్పుడే బీజేపీ పులి స్టాప్ అయిపోవాలి అని ముందుకెళ్ళింది. ఇది అంతే ఉండొచ్చు, మావోయిజం అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవస్థలో ఉన్నటువంటి దుర్లక్షణాలని అటాక్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే కమ్యూనిస్టు భావాలతో ఉన్నవాళ్ళు, కమ్యూనిస్టు భావజాలంతో పనిచేసేవాళ్ళు. అది రూపం ఏదైనా కావచ్చు. అది కొంతమంది శాసనసభల ద్వారా అంటారు, కొంతమంది తుపాకుల ద్వారా అంటారు. సరే, అది వాళ్ళ నమ్మకాలను బట్టి నడుస్తుంటుంది. కాబట్టి నేను అనుకోవటం అయితే ఈ రకమైనటువంటి ఎలిమినేషన్తోనే ఆ రకమైన భావజాలం చనిపోతుందనేది నేను అనుకోను. ఎందుకని కమ్యూనిస్టు ప్రణాళిక రాసినప్పుడు కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశాల్లో కూడా
కమ్యూనిస్టు ప్రణాళికని చాలామంది వ్యతిరేకించడం, దాన్ని తొక్కేస్తాం అనేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో జరిగింది. కానీ ఏం జరిగింది, ఇప్పటిదాకా ఆ ప్రణాళికలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ అమలు చేస్తున్నారు. రైట్. కాబట్టి నేను అనుకోవటం దాంతో అయిపోతుందని నేనైతే అనుకోనది. సో కంటిన్యూషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఎక్కడో మూలం అయితే ఉంటుంది. వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేస్తుంటే, యాక్టివిటీ అంటే నేను చంపడం గింపడం అని కాదు, మార్క్సిస్టు భావజాలాన్ని పెంచుకోవటం కోసం వాళ్ళ ప్రయత్నాలు జరుగుతాయని నేను కూడా అనుకుంటున్నాను. నేను కంప్లీట్ వాళ్ళ మూలం అయితే ఉంటుంది ఎక్కడో దిక్కున, ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎవరో కుటుంబం. మీరు సినిమాలు తీస్తున్నారు, మీరు చాలా సినిమాలు చూస్తున్నారు. ఆడెవడో ఒక తండ్రిని చిన్న పిల్లగాడు ముందు విలన్ గాడు చంపేస్తాడు, ఈ పిల్లగాడిని కూడా చంపమంటాడు, ఆ పిల్లగాడిని ఎక్కడో తప్పించుకుంటాడు, తర్వాత వీడే పెద్ద విలన్ అవుతాడు పిల్లగాడే. ఎందుకని, నా కళ్ళ ముందు నా తండ్రిని చంపాడు. మనం తీసే సినిమాలే బాగా ప్రతీకారాలు అన్నప్పుడు దాని అర్థం ఏంటి, ఇది కూడా అటువంటిది అవ్వచ్చు. ఇల్యూషన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ప్రివేల్ అవుతాయి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ.